భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరియు ధన్యవాదాలు. మరి నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ రంగినేని అభిలాష్ గారు, అదేవిధంగా మరి మహిపాల్ ముదిరాజ్ కొడంగల్ గారు మరి వీరు నాతో ఉన్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి గురించి చెప్పడం కోసం ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు నీటిపారుదల రంగాన్ని, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని, అలాగే పారిశ్రామిక రంగాన్ని, అలాగే పట్టణాభివృద్ధి రంగాన్ని, మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కుట్రలు పన్నుతూ ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమవుతూ ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. నిన్నటికి నిన్న పరిగి నియోజకవర్గంలో కుల్కచెర్లలో ఒక విద్యార్థి పడుకున్నట్టుగానే చనిపోవడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం బాలానగర్లో ఒక గురుకుల పాఠశాలలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి పట్టపగలే మరి ఊరేసుకొని చనిపోయిందని అంటున్నారు. అనుమానాస్పదమైన స్థితిలో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిది కల్వకుర్తి నియోజకవర్గం, వెల్దండ. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే. నేను, జైపాల్ యాదవ్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, మిగతా నాయకులందరం, గోలి శ్రీనివాసరెడ్డి గారు అందరం కలిసి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒక మాట అన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నా బిడ్డ నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్పేసి నేను నా బిడ్డను బాలానగర్ గురుకుల పాఠశాలలో పంపించిన సారు. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది, నా బిడ్డను శవంగా చేసి ఇంటికి పంపించారు అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది. కనీసం అమ్మాయిని పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, గురుకుల పాఠశాల అధికారులు కానీ, చివరికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు, ఆ శవం దగ్గరికి. అంటే మీరు ఒక్కసారి ఎంత నిర్దయగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రజలకు దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రెండవ ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఒక అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా, లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను, మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉదాహరణకు నేను ఒక్క విషయం చెప్తాను. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి హయాంలో ఈ గురుకుల పాఠశాలల్లో ఉండే ఈ 40,000 సీట్లకు కానీ, లేకపోతే ప్రతిభా పాఠశాలలకు కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది. కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 7-8 సంవత్సరాలుగా ప్రతి సీటుకు కూడా 3 అభ్యర్థులు పోటీ పడేవాళ్ళు. అంటే 40 నుంచి 45,000 సీట్లు 5వ తరగతిలో ఉంటే కనీసం 1,50,000 అప్లికేషన్లు వచ్చేవి. కానీ ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు 3 సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికీ కూడా 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం 80,000 అప్లికేషన్లే వచ్చినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో కార్ల మీద వచ్చి ఎక్కడెక్కడో లారీలు, బస్సులు, ఆటోలు, కార్లు ఏ ఉంటే అవి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ హాల్ ముందరికి వచ్చి వాళ్ళ పిల్లలకి ఎంట్రన్స్ రాయించేవాళ్ళు. పోలీసులు బందోబస్తు కూడా పెట్టేవాళ్ళు. ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసేవాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సందర్భంగా. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు. కానీ ఈరోజు
అలా ఎంత ఘోరమైన పరిస్థితి అలా తెలంగాణలో ఉందంటే దాదాపు 45,000 సీట్లకు కేవలం 80,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న ఒక సభలో ఏమన్నారు? ఈ విద్యాశాఖను తీర్చిదిద్దడం కోసమే కావాలని నేను ఈ శాఖను నా దగ్గరే పెట్టుకున్న, వేరే వాళ్ళకి ఇవ్వను అన్నాడు. మీరు ఇందుకోసమే విద్యాశాఖను పెట్టుకున్నారా? అంటే దీని గొంతు నిలిమి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు ₹1,00,000 ఖర్చు చేసి ఆ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలన్నీ కూడా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తే మీరు కూకటి వేళ్లతో పెకిలించి కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా ఈ విద్యాలయాలను నాశనం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో ప్రతిభా పాఠశాలలకు ఎంట్రన్స్ జరిగేది. ప్రతిభా పాఠశాలలు అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. కేసీఆర్ గారు తెలంగాణలో 39 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిండు పేద విద్యార్థుల కోసం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి కేవలం 3 మెడికల్ సీట్లే వస్తుంటే ఈ పరిస్థితి ఉండకూడదు, మన తెలంగాణ అన్ని రంగాల్లో కూడా గొప్పగా ఉండాలి అని చెప్పి ఈ పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో కావాలని 39 ప్రతిభా పాఠశాలలని కూడా పెడితే ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ ప్రతిభా పాఠశాలకు ఎంట్రన్స్ రద్దు చేసింది. నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? అందరికి కూడా 10th 10 నుంచి 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే 10/10 జీపీఏ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా ప్రతిభా పాఠశాలకు పంపించండి అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వ్యవస్థ 2012-13లో ప్రయత్నం చేయబడ్డది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 14లో కూడా ఇది పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మనం ఎంట్రన్స్ పెట్టి మెరికల్ లాంటి బిడ్డలను తీసుకొచ్చి ఈ 40 పాఠశాలల్లో పెట్టి వాళ్లకు ప్రత్యేకమైన ఫ్యాకల్టీ పెట్టి వీళ్ళందరినీ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐపర్లు, నైపర్లు, ఐజర్లు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్కు పంపిద్దామని ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసింది. ఒక కాళేశ్వరం ఎలాగో ఇది ఒక జ్ఞానేశ్వరం లాగా తయారు చేశారు కేసీఆర్ గారు. మరి అలాంటి పరిస్థితికి అలా మొట్టమొదటిసారిగా ఎంట్రన్స్ రద్దు చేసిండ్రు. డైరెక్ట్ అడ్మిషన్ అంట. ఎట్లా ఇస్తారు? 10/10 అందరు విద్యార్థులకు 10/10లో వచ్చిన వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మందికి ఇస్తే మరి అందులో ఎవరికి ప్రతిభ ఎక్కువ ఉన్నది, ఎవరికి ప్రతిభ తక్కువ ఉన్నది ఎట్లా తెలుస్తుంది? పోటీ పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ, ఎంసెట్ కానీ, రకరకాల పోటీ పరీక్షలు, CUSET కానీ ఇవన్నీ కూడా అత్యంత కఠోరంగా ఉంటాయి. నీట్ కానీ 10/10 వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయలేరు, పాస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ 10/10 వచ్చినా, 9/10 వచ్చినా, 8/10 వచ్చినా కూడా ఈ మార్కులు తక్కువ వచ్చినప్పటికి కూడా వీళ్ళ లోపల గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది అన్న ఉద్దేశంతోనే 2 లెవెల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. నీకు ఏం నొప్పి అవుతున్నదా రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. ఈ ఎగ్జామ్ పెడితే తప్పే ఉన్నది, మీ బాధ ఏంది అసలు? ఎందుకు ఈ ఎగ్జామినేషన్ మీరు పెట్టడం లేదు? అంటే ఈ ప్రతిభ ఉండే విద్యార్థులందరూ కూడా అడవిలో కాచిన వెన్నెల్లాగా, బూడిదలో పోసిన పన్నీర్లాగా మళ్ళీ మారుమూల ప్రాంతాల్లోనే ఉంటూ వాళ్ళ జీవితాలు నాశనం కావాలన్నా? ఇప్పుడు ఈ వచ్చిన విద్యార్థులకు, ఈ 10/10 వచ్చిన విద్యార్థులకు గతంలో ఎంత పాఠాలు చెప్పినా కూడా చాలామందికి ఇబ్బంది కాదు. కంఠస్థం చేయడం వేరే, ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఎగ్జామ్ రాయడం వేరే, బట్టి పరీక్ష రాయడం వేరే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దానికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి రాయడం వేరే. అట్లంటే 10/10 వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా కలెక్టర్లు కావాలి. ఇలా చాలామంది అధికారులు ముఖ్యమంత్రికి ఏం చెప్తా ఉన్నారు? ముఖ్యమంత్రి కూడా అదే మాట అంటున్నాడు. చాలామంది అధికారులు ఏం చెప్తా ఉన్నారు? సార్ ఏం కాదు సార్, అందరి సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు ఎందుకు ఖాళీ ఉన్నాయి కాబట్టి 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అట్లా కంటిన్యూస్గా చేసుకుంటా పోండి అంటున్నారు. ఈ మోడల్ ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించాలి. మీరు ఎంతసేపు భూములు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఇవి పెట్టుడు, అవి పెట్టుడు, అదే సరిపోతుంది. కానీ మీకు ఈ విద్యా వ్యవస్థ మీద ఏ మాత్రం కూడా అవగాహన లేదని తెలుస్తూ ఉన్నది. మీరు ఎట్లా విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారో మాకైతే సమజైతే లేదు తెలంగాణ ప్రజలకు. ఈ ప్రతిభ ఉండే విద్యార్థులను
అర్జెంటుగా ప్రతిభా పాఠశాల పెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారి హయాంలో 39 COలు పెడితే మొన్న ఈ COలను కూడా రద్దు చేసే కుట్ర చేస్తే నేను, కొప్పుల ఈశ్వర్ గారు, జగదీష్ రెడ్డి గారు, బల్క సుమన్ గారు, గోల బాలరాజు గారు, క్రాంతి కిరణ్ అందరం పోయి ఆపడం జరిగింది. టెంపరీగా ఆపినరు. ఇప్పటి వరకు కూడా వాళ్లకు జీతాలు సరిగా రావడం లేదు అక్కడ ఉన్న నిష్ణాతులైన ఉపాధ్యాయులకు. ఇక రెండవది, కేసీఆర్ గారి హయాంలో జీతాలు అన్ని గురుకుల పాఠశాలకు మొదటి వారంలోనే వచ్చేవి. నిన్న పడ్డాయండి వాళ్ళకి జీతాలు. అంటే 15 రోజుల తర్వాత జీతాలు పడతా ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలో. చాలా డిపార్ట్మెంట్లకు అదే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం కూడా కనీసం అంటే 200 నుంచి 300 మంది డాక్టర్లు అయ్యేటోళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి హయాంలో 57 మంది బిడ్డలు శవాల ఇంటికి తిరిగి వచ్చిండ్రు. నిన్నటికి నిన్న కుల్కచెర్లలో ఒక బిడ్డ చచ్చిపోయారు. తల్లిదండ్రులందరూ అదే అంటున్నారు, అయ్యా అప్పుడేమో డాక్టర్లు అయ్యి తెల్లకోట్ వేసుకొని మెడ చుట్టూ స్టెథోస్కోప్ వేసుకొని మా బిడ్డలు వచ్చేటోళ్ళు. ఇలా ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో ప్రత్యేకమైన కళాశాలలు పెట్టిండ్రు. ఆర్మ్డ్ ఫోర్సెస్కు భువనగిరిలో, బీబీ నగర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఫర్ ఉమెన్ అని చెప్పి కేవలం పంజాబ్లో మైబాగో అనే కాలేజ్ ఉంది. ఆ మైబాగో అనే కాలేజీని చూసి దాంట్లో 3 రోజులు పూర్తిగా పరిశోధన చేసి దానికన్నా బాగా చేయాలని చెప్పేసి మేజర్ ఉషా శర్మ, కల్నల్ సిఎన్ రెడ్డి గారు అందరు కలిసి ప్లాన్ చేసి ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉండే డబ్బులను తీసుకొచ్చి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజీలో పెడితే ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మొన్న కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే మానకొండూరు తెలంగాణ అంబేద్కర్ అన్నాడు. నిజంగా అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంటుంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ అంబేద్కర్ అని ఎట్లా వర్ణిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. అంబేద్కర్ గారు అన్నారు జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అని అన్నారు. మీరు మొత్తం కూడా అన్ఈక్వల్, ఇంజస్టిస్, ఎక్కడ పడితే అక్కడ మరి గొడవలు చేయడం ఇవే తప్ప ఇంకోటి కనిపిస్తలేదు. మీరు తెలంగాణ అంబేద్కర్ అని కవంపల్లి సత్యనారాయణ అంటాడు, కానీ మీరేం చేస్తున్నారు? ఇలా కేసీఆర్ గారు పెట్టిన దేశానికే తలమానికమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ ఫర్ ఉమెన్ క్లోజ్ చేసిండ్రు. ఇలా 100 మంది పేరెంట్స్ ఇలా గట్కేసర్లా ఆ కాలేజ్ ముందర ధర్నా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోస? ఇదేనా మిమ్మల్ని తెలంగాణ అంబేద్కర్ అంటే మిమ్మల్ని ఈయన అన్నది ఇందుకోసమేనా? కవంపల్లి సత్యనారాయణ ఈ పేదల జీవితాలన్నీ నాశనం చేయడం కోసమేనా? దానికోసం ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కాలేజ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు. అప్పుడు మేమైతే కరోనా టైంలో భారత సైన్యాధికారి జనరల్స్ ఈ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు మిగిలిన యుద్ధ ట్యాంకులను ఈ తెలంగాణ ప్రభుత్వానికి 3 యుద్ధ ట్యాంకులను బహుమతులుగా ఇచ్చిండ్రు. అవి అలా తుప్పుపడతా ఉన్నాయి. సిగ్గుతో తల ఉంచుకోవాలి ఈ ప్రభుత్వం. 3 యుద్ధ ట్యాంకులను పంపించారు కరోనా టైంలో. పూణే నుంచి తీసుకొచ్చిన పీనో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన యార్డ్ నుంచి ఆ యుద్ధ ట్యాంకుల్లో ఒక యుద్ధ ట్యాంకు బీబీ నగర్లో తుప్పు పట్టిపోతా ఉన్నది. అమ్మాయిలు మరి పేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అమ్మాయిలు ఇలా యుద్ధ రంగంలోకి పోవద్దా? వాళ్ళు సైన్యాధికారులు కావద్దా? వాళ్ళు యుద్ధ విమానాలు నడపొద్దా? వాళ్ళు యుద్ధ నౌకలు నడపొద్దా? వాళ్ళు ఎప్పుడు కూడా బర్లు గొర్రెలు కాసుకుంటూనే ఉండాలనా? లేకపోతే బాంచాన్ని కాల్మొక్త అనుకుంటేనే బతకాలనా? చిన్నతనంలోనే తల్లులై మరి జీవనం అంతా అట్లనే జరుపుకోవాలనా? తెలంగాణ ప్రజలు గమనించాలి. అదేవిధంగా మరి ప్రతిభ ఉన్న విద్యార్థులు, మెడిసిన్ వచ్చినా, ఇంజనీరింగ్ వచ్చినా, ఐఐటి వచ్చినా వాళ్ళందరికీ కేసీఆర్ గారు ఒక్కొక్కరికి ఈ పిల్లల దగ్గర డబ్బులు ఉన్నాయి. తల్లిదండ్రులు అడుక్కు తినే పరిస్థితిలో ఉంటారు. ఉండడానికి ఇల్లు కూడా చక్కగా ఉండదు. 3 పూటల తిండి కూడా దొరకదని చెప్పి ఈ బిడ్డలలో ప్రతిభ ఉంది కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి కాలేజీల ఫీ మనమే కడదామన్నారు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదు. నేను అడుగుతున్నా, ఎస్సీ సప్లాను మేము అది చేసినాం ఇది చేసినాం అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మీ మల్లుబట్టి విక్రమార్కనే ఉన్నాడు, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఈ పిల్లలకు 50,000 రూపాయలు కూడా ఇవ్వలేరా? మెడిసిన్ కంప్లీట్ చేసిన పిల్లలకు ఎక్కడ పోయినా? మరి 35,000 కోట్లు ఎస్సీ సప్లై అని అంటున్నారు కదా. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోయినా డబ్బులని? దాని మీద ఎవరికి కూడా ఆన్సర్ లేదు. అదేవిధంగా 24 గంటలు సూపర్విజన్ ఉండేది. కంట్రోల్ రూమ్ పెట్టేవాళ్ళు, హెల్త్ కంట్రోల్ రూమ్. ఇలా హెల్త్ కంట్రోల్ రూమ్ లేదు.
చాలామంది పిల్లలు అనీమియాతో చనిపోతూ ఉన్నారు. ఆసిఫాబాద్లో ఒకటే జిల్లాలో 3 అమ్మాయిలు చనిపోయారు. ఏం ఆన్సర్ చెప్తారు మీరు? డబ్బున్నోళ్ళ పిల్లలు అట్లా చచ్చిపోతే ఊకుంటారా? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ 2 ఫోన్ కాల్స్ కొట్టి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి అని 4 పేపర్ల న్యూస్ వస్తాయి. ఇలా ఎందుకు ఈ పిల్లలు చనిపోతే ఎవరు మాట్లాడట్లేదు? మీ ప్రభుత్వంలో ఉండే ఈ పేద వర్గాలకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఈ బిడ్డల జీవితాల మీద శ్రద్ధ లేనది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక రెండో విషయం, ఈ అమ్మాయిని చూడండి ఒకసారి. ఈ అమ్మాయి పేరు అగసార నందిని. ఈ అమ్మాయి మొన్న 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో తెలంగాణకు మొట్టమొదటి స్వర్ణ పథకం ఇచ్చిందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు నందిని. పేద రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి చేసిన పాపం ఏందయ్యా అంటే, ఈ అమ్మాయి సోషల్ వెల్ఫేర్లో చదివి ఇలా కేసీఆర్ గారి హయాంలో గోపిచంద్ అకాడమీలో మరి ట్రైనింగ్ తీసుకొని ఈ అమ్మాయి ఇలా రాష్ట్రానికి కాదు దేశానికే తలమానికమైంది. మీరు నమ్ముతారో నమ్మరు, ఈ అమ్మాయికి ఏషియన్ గేమ్స్లో 19వ ఏషియన్ గేమ్స్ చైనాలో ఈ అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. కానీ ప్రభుత్వానికి ఇంతవరకు గుండె కరుగుతలేదు. ఇలా ఈ అమ్మాయి మొత్తం తన కెరియర్లో ఈ అమ్మాయి 17 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నది, 9 సిల్వర్ మెడల్స్ తెచ్చుకున్నది, 8 బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకున్నది. టోటల్గా 34 మెడల్స్ తెలంగాణకు తీసుకొచ్చింది ఈ అమ్మాయి. సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి నేషనల్ గేమ్స్లో తెలంగాణకు మొట్టమొదటి గోల్డ్ మెడల్ తీసుకొస్తే నిన్నగాక మొన్న జరిగిన నేషనల్ గేమ్స్లో కనీసం ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు ఇంత వివక్ష ఈ అమ్మాయి మీద? బీసీ వర్గానికి చెందిన అమ్మాయి అనా? మీరు బీసీ కులగణన అంటారు. ఒక అమ్మాయి అని వివక్షనా? ఒక తల్లిదండ్రులు పేద వర్గాలకు చెందిన వాళ్ళనా? వాళ్ళ వెనక ఎవరు బడా బాబులు లేరనా మీ బాధ? లేకపోతే వాళ్ళు బీసీలనా వివక్ష? లేకపోతే సోషల్ వెల్ఫేర్లో కేసీఆర్ గారు హయాంలో పెట్టిన సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్న వివక్షన? ఎందుకోసం? ఒక గోల్డ్ మెడల్ సంపాదించి తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఈ అమ్మాయిని ఎందుకు మీరు ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకోలేదు? బాజా భజంత్రీలతోని ఎందుకు మీరు తీసుకురాలేదు? అంటే మీరు ఓన్లీ క్రికెటర్ సిరాజ్కే మీరు మొత్తం బాజా భజంత్రీలు తీసుకొస్తారా? లేకపోతే నిఖత్ జరీన్కే ఇస్తారు? వాళ్ళకు డిఎస్పీ ఉద్యోగం ఇస్తారు, సిరాజ్కు ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఫ్లాట్ ఇస్తారు. సంతోషం, ఇవ్వండి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్. వీ ఎంకరేజ్ ఇట్, వీ వెల్కమ్ సచ్ డెసిషన్స్. బట్ ఈ అమ్మాయి ఏం పాపం చేసింది? ఈ అమ్మాయి ఏం పాపం చేసింది? ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడం చేసిన తప్ప? కనీసం ముఖ్యమంత్రి ఈ అమ్మాయిని అభినందించలేకపోయాడు. కానీ ముఖ్యమంత్రి కనీసం అభినందన కూడా చేయలేకపోయాడు. మరి విద్యాశాఖ మీరే కదా, మరి తెలంగాణ ఇజ్జత్ నిలిపిందిగా ఈ అమ్మాయి. సో ఈరోజు ఇది పరిస్థితి. కనీసం ఈ అమ్మాయికి ₹1 కోటి అందరికి ఇచ్చినట్టే. నిఖత్ జరీన్కి ఎట్లయితే ₹1 కోటి ఇచ్చిండ్రో, సిరాజ్ క్రికెటర్కి ఎట్లయితే ₹1 కోటి ఇచ్చిండ్రో, ఈ అగసార నందినికి కూడా ₹1 కోటి ఇవ్వాలి. ఆమె కూడా ఒక ఇల్లు, స్థలం బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఉప్పల్ బగాయత్లను లేకపోతే జవహర్ నగర్ సంబ్లాల కాదు, బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్లో ఎట్లయితే పివి సింధుకి ఇచ్చిండ్రో, సానియా మిర్జాకి ఇచ్చిండ్రో, ఈ అగసార నందినికి కూడా ఇవ్వాలి. ఈ బీసీ పిల్లలు కూడా మనుషులే, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే అనే విషయాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఘోరమైన విద్యార్థి వ్యతిరేక, బీసీ వ్యతిరేక, పేద వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నా. ఇంకా చివరిగా నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో తెలకపల్లిలో ఒక గురుకుల పాఠశాల, బీసీ గురుకుల పాఠశాలలో 2 అమ్మాయిలు, చందన మరియు వైష్ణవ్ అనే అమ్మాయిలు అనారోగ్యంతో వాళ్ళు హాస్పిటల్ బారిన పడ్డారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు 2 అమ్మాయిలు ఆకలితో బాధతోని ఏడుస్తూ ఉన్నారు, నొప్పితో ఏడుస్తూ ఉన్నారని ఎవరో ఫోన్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు శివశంకర్ గారు ఇంకొక 5-6 మంది కలిసి పోయిన హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ శివశంకర్ అనే ఒక నాయకుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండి. ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఉన్నది, మరి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సదుపాయాలు మంచిగా చేయండి, ఈ పిల్లల జీవితాలు అగమ్య గోచరం అవుతున్నాయి, తల్లిదండ్రులు భయపడుతున్నారు, పక్కా భవనాలు లేవని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఇచ్చిండో లేదో మరుసటి రోజు టీ న్యూస్ రిపోర్టర్ శంకరాచారి, ఆ న్యూస్ చదివిన వ్యక్తి ఆయన మీద, అదేవిధంగా ఆ శివశంకర్ మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు.
ఇక ఏం చెప్పాలి. ఆ రాజేష్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ప్రోద్బలంతో డాక్టర్ రాజేష్ రెడ్డి అంటే ఆయన మరి ఏం డాక్టర్ చదివిండో ఏమో నాకు తెలియదు, కానీ ఇగో ఆయన నిన్న ఎఫ్ఐఆర్ చేసిండు. నేను ఎస్ఐ గారితో మాట్లాడినా, ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆయన ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పిండు, మీరు ఫుడ్ పాయిజనింగ్ కాదని ప్రూవ్ చేయండి. ఆ పిల్లలను బలవంతంగా, ఆ పిల్లల తల్లిదండ్రుల పిల్లలతో బలవంతంగా వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆస్తమా ఉంది అని చెప్పి ఒక ప్రైవేట్ దాంట్లో ఎక్స్రే చేసి పంపించారు. నేను చాలామంది పల్మనాలజిస్టులు అడిగిన, ఇది ఆస్తమా అనే చూపిస్తుందా అని అంటే, లేదు సార్ ఇది ఆస్తమా కాదు, ఈ ఎక్స్రే చూసి ఆస్తమా అని చెప్పలేము, దీనికి పల్మనరీ ఫంక్షనల్ టెస్ట్ చేయాలి, ఆస్తమా ఉందా లేదా నిర్ధారించడం కోసం పల్మనరీ ఫంక్షనల్ టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడినా, ఏమన్నా మీ పిల్లలకి ఎప్పుడైనా ఆస్తమా ఉన్నదా అని అంటే, లేదు సార్ మా పిల్లలకి ఇప్పుడు కూడా ఆస్తమా లాంటివి లేవు అని చెప్పిండ్రు. నేను ఇవాళ కూడా మాట్లాడినా పిల్లలతో. ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకు, సరే ఆస్తమా ఉంది, మరి ఆస్తమా అంటే ఇద్దరికి ఒకటేసారి ఎట్లా ఆస్తమా వస్తుంది, ఒకరు ఆస్తమా అంటే ఒకరే హాస్పిటలైజ్ కావాలి, ఇద్దరికి ఒకటేసారి ఏడ్చుకుంటూ హాస్పిటల్ ఎట్లా అవుతారు, ఆస్తమా అనేది ఇట్స్ నాట్ ఏ ఫుడ్ పాయిజన్, మరి ఎట్లా ఆస్తమా అనేది అట్లా అవుతుంది. ఇంకొక వ్యక్తి అంటారు ఈ ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేచింది అంటారు. ఈ ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేస్తారు అనేది అయితే నాకైతే నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా ట్రైన్ చేస్తున్నారో మీ ప్రిన్సిపల్స్ను మీ టీచర్లను, ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేచింది అందుకొరకు హాస్పిటల్ అయినారు అంటున్నారు. ఇది ఈరోజు తెలంగాణలో పరిస్థితి. అంటే నిజాలు చెప్పే రిపోర్టర్లను కూడా కేసుల్లో ఇరికించడం, ఎవరైనా నాయకులు విద్యార్థులకు బాధ అవుతున్నదని ఆందోళన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇలా ఆ ఇద్దరు అమ్మాయిలు మీరు నమ్ముతారో నమ్మరో 4 గంటలు తెలకపల్లి పోలీస్ స్టేషన్లో, నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. చదువుకోవాల్సిన అమ్మాయిలు, అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఉండాల్సిన అమ్మాయిలను పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇదెక్కడి న్యాయం? రేవంత్ రెడ్డి గారు మీ పిల్లల్ని అట్లా పెడతారా, మీ మనవళ్ళని అట్లా పెడతారా పోలీస్ స్టేషన్లలో చదువుకోవాల్సిన పిల్లలు? సో ఇలా తెలంగాణలో ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్లను నిర్మూలించే కార్యక్రమంలో, కనుమరుగు చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తలమునకలై ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం కూడా పాలించే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు, కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు. వీళ్ళందరూ కూడా మొత్తం కూడా తెలంగాణను తినడానికి వచ్చిండ్రు, కబ్జాలు చేయడానికి వచ్చిండ్రు, దోపిడీ చేయడానికి వచ్చిండ్రు. ఈ పిల్లల జీవితాలు, తెలంగాణ భావితరాల జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. మరి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మరి వీళ్ళందరినీ కూడా ఎంత తొందర వీలైతే అంత తొందర వీళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీని చెప్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.